మీరు ప్రసాద్ చూసావమ్మా, విన్నావా? అది సిరే, వసాయ్ సిరే. నీలాంటి వాడిని నిలువున నరికేసిన పాపం లేదురా. సార్ నేను అలా అంటాను అనుకున్నావా దొంగ? రైట్. లక్ష్మి, నేను తినేసాను, ఇక నువ్వు తినే. ప్రసాద్ గడ్ ఇక్కడ పని చేశాడా లేదా? చెప్పాను కదా సార్. నువ్వేమో ఇక్కడ పని చెయ్యలేదు అని చెప్తున్నావు, అక్కడేమో ప్రిన్సిపాల్ పని చేశాడు అని చెప్తోంది. ఏది నిజం? ఒట్టు సార్, నాకేం తెలియదు సార్. నేను ఈ మధ్యన వచ్చాను సార్. మాట మార్చావు. హలో, ఎవరు? బాబాయ్, నేను సిరిని. అమ్మా సిరి, నువ్వా? నేను బ్రతికే ఉన్నాను. రేపు నా ఎంగేజ్మెంట్. మీరు పిన్ని తప్పకుండా రావాలి. అవునా అమ్మా? అదంతా నాకు తెలియదు. పిన్ని నేను తప్పకుండా వస్తాం. ఎంగేజ్మెంట్ చేసుకుంటావా లక్ష్మి? ఈ మొత్తం మందు కలిపిన పాలు నీతో తాగిస్తాను. లక్ష్మి, నువ్వు ఉదయం నుంచి ఏమీ తినలేదు. ఈ పాలైనా తాగు. పర్వాలేదు లక్ష్మి, పాలు తాగు. ఎక్కడికి చిన్నత్తయ్య వెళ్తున్నారు? మా ఊరు వెళ్తున్నాం. మీ అమ్మాయి పెళ్లి చూడకన్నా అలాగే వెళ్ళిపోతారా? మా అమ్మాయి సిరి ఏనాడో చనిపోయింది. కానీ ఈ లక్ష్మి రూపంలో ఇంకా బతికే ఉంది కదా చిన్నత్తయ్య. సిరి పోలికలతో ఉన్నంత మాత్రాన లక్ష్మి సిరి అయిపోతుందా? సిరిలా ఉంటుందని మా పరశురాం చెప్తే చూడాలని వచ్చాం. చూశాం, వెళ్ళిపోతాం. మళ్ళీ ఏమైంది బాబు? తను చేస్తున్న మోసం బయట పడింది. నేను సిరిని అని మీకెందుకు అనుమానం వచ్చింది? నువ్వు సిరి కాకపోతే వాళ్ళ పేర్లు, వయస్సు, మొత్తం డీటెయిల్స్ ని నువ్వు ఎలా చెప్పగలిగావు? హరి తలపై బల్లి పడిందా? ఓ మై గాడ్, అది చాలా బ్యాడ్ హరి. ఏంటి బ్యాడు? బల్లి తలపై పడితే ఆయుక్షీణం బాబు. అంటే మా హరి అర్ధాయిష్తో చనిపోతాడా ఆంటీ? తలపై బల్లి పడితే ప్రాణగండమండి, అలా జరగకూడదు. ఏంటాంటీ, బల్లి తలపై పడి మా హరి చనిపోతే మీ అమ్మాయి విధవరాలవుతుందని భయపడుతున్నారా? అయ్యో, మీ తలపైన బల్లి పడిందండి. ఏంటి, హరి తలపై బల్లి పడిందా? ఓ మై గాడ్, అది చాలా బ్యాడ్ హరి. ఏంటి బ్యాడు?
బల్లి తలపై పడితే ఆయుక్షీణం బాబు. అంటే మా హరి అర్ధాయుష్తో చనిపోతాడా ఆంటీ? ఏంటమ్మా అశుభ మాటలు? బల్లి శాస్త్రం ప్రకారం తలపై బల్లి పడితే ప్రాణగండమండి. అలా జరగకూడదు. అలా ఏం జరగదులేవే. అనవసరంగా నువ్వు కంగారు పడి అందరినీ టెన్షన్ పెట్టుకు. లేదండి, ఇందాక అలా జరిగింది, ఇప్పుడు ఇలా అయ్యింది. నా మనసేదో కీడు శంకిస్తోందండి. అమ్మా సిరి, ఎందుకిలా జరుగుతోంది? ఏంటంటీ బల్లి తలపై పడి మా హరి చనిపోతే మీ అమ్మాయి విధవరాలు అవుతుందని భయపడుతున్నారా? నోర్మయ్, వాళ్ళు అందుకే టెన్షన్ పడుతున్నట్టున్నారు హరి. నువ్వు చనిపోయినా పర్వాలేదు, లక్ష్మి విడో అవ్వకూడదనేదే వాళ్ళ కాన్సెప్ట్ లా ఉంది. నా ఉద్దేశం అది కాదమ్మా. మరి ఇంకే ఉద్దేశంతో అన్నారంటే? బంగారం లాంటి అల్లుడు గారి గురించి మాకు చెడు ఉద్దేశం ఎందుకుంటుందమ్మా? మా హరికి చెడు జరిగినా సరే మీ అమ్మాయికి మంచి జరగాలనుకుంటున్నారేమో. ఆపుతావా ఇంకా? ఛాన్స్ దొరికితే చాలు గొడవ చేయడానికి రెడీగా ఉంటావు. అది కాదు హరి, బల్లి తల మీద పడితే ప్రాణగండం అని వాళ్ళే అన్నారు కదా. అవును, నేను కూడా అంటున్నాను. బల్లి తలపైన పడితే ప్రాణగండమే. కానీ ఆ అపాయం నాకు కాదు, బల్లికి. కావాలంటే చూడండి ఎలా చచ్చిపడుందో. అంతెత్తు పైనుంచి పడితే దాని ప్రాణం పోకుండా ఉంటుందా? అందుకే బల్లి శాస్త్రంలో అలా రాసిపెట్టుంటారు. లేదు హరి, ఎఫెక్ట్ మనిషికే. ఇప్పుడు చచ్చింది ఎవరు? అనవసరంగా ఇష్యూ చేయకు. సిరి అక్క నాతో అర్జెంట్ గా మాట్లాడాలనిందంట. ఒక్కసారి ఫోన్ అక్కకివ్వు. అలాగేనమ్మా. లక్ష్మి, ఏంటి పిన్ని? నీకు ఫోన్ అమ్మా. నానమ్మ, నానమ్మ, పోవే. నానమ్మ, నా మాట, నానమ్మ, నానమ్మ, ఒక్క నిమిషం. వీడి చేత మొత్తం నిజం చెప్పిస్తాను. రే, నిజం చెప్పరా. నిన్ను నేను ఇక్కడికి రమ్మన్నానా? చెప్పు, ఎవరు రమ్మన్నారు చెప్పు. ఏహా వదులు. ఏం ఆటలుగా ఉందా నీకు? నువ్వే రమ్మని మెసేజ్ పెట్టావు కదా. నువ్వు చెప్పకుండా పిలవకుండా ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చానా? అది నానమ్మ, నాకిప్పుడు క్లియర్గా అర్థమైంది. ఇదంతా పెద్ద గేమ్ ప్లాన్ చేశారు నానమ్మ వీళ్ళు. నేనే తప్పు చేయలేదు నానమ్మ. కళ్ళ ముందన్ని సాక్ష్యాలు కనబడుతుంటే ఇంకా తప్పు చేయలేదని కూస్తావేంటి? ఇక ఇంట్లోకి అడుగు పెట్టావంటే కాళ్ళు విరగొడతాను. మీకిచ్చిన రుద్రాక్ష సామాన్యమైనది కాదు. సాక్షాత్తు ఆ కాశీ విశ్వేశ్వరుని కంఠంలో అలంకరించిన ఏకముఖి రుద్రాక్ష. అది మీ మనవడు ధరిస్తే అతనికి సతీవియోగం ఉండదు, మీ వంశం నిలుస్తుంది. ఆ రుద్రాక్ష అతని మెళ్ళో ఉన్నంత వరకు ఆ అమ్మాయికి ఏమీ కాదమ్మా. ఈ విషయమన్నం తిని మీరు సాగకూడదమ్మా. అమ్మా గంగా! అయ్యో అయ్యో! అమ్మా గంగా! చూసావా, అందులో విషయం ఉంది.
నీ బిడ్డ వైద్యానికి స్పందించడం ప్రారంభించాడు. ఇష్టమైన వ్యక్తులు కానీ ఎవరైనా ఉంటే ఇక్కడికి రప్పించండి అమ్మా.